సరే ఓకే, సర్వం దేవం. ఇప్పుడు నైట్ డ్యూటీ. అవును, ఏ డ్యూటీ ఇస్తారనుకున్నా. ఏం చేస్తాం, ఒక వారం లీవ్ కావాలి. ఎలా తీస్తారు ఎవరు? మా నాన్నకు ఒంట్లో బాగాలేదు. మా అమ్మ ఫోన్ చేస్తే ఊరికి వెళ్దాం అనుకున్నా. వీళ్ళేమో నైట్ డ్యూటీ పెట్టారు. ఇంకా కూడా స్టాఫ్ని పెంచుకుంటే బాగుంటుంది. మాట్లాడదాంలా, మనం ఉన్నది ఇద్దరం. ఇంకో ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇది అవుదామా? కాసేపు తాగుదాం. స్టాఫ్ పెంచాలంటున్నాం, చాలా మంది ఉన్నారు. అవును, మీరు చెప్పేది నిజం. కర్ర తీసుకుని కొట్టగానే వాడు దమ్మని కింద పడిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నదమ్ములు వచ్చి వాడిని తరిమి కొట్టారు తెలుసా. ఈ డబ్బా నీ దగ్గరే ఉంచుకో. అలాగే అలాగే. డెలివరీ అయిపోగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే. సరే, ప్యాక్ చేయి. నేను ఇన్ఛార్జ్ అన్ని విషయాలు మాట్లాడేశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షల విలువ చేసే సరుకు. అలాగే బాయ్, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అలాగే. వెళ్ళు. సరుకు లోడ్ అయ్యాక చలాన్ చెక్ చేయి. అలాగే సార్. సరుకు లోడ్ చేశారేమిటి చూడు. చూస్తాను సార్. సరే పద, చలాన్ మీరు సంతకం తీసుకుందాం. సరే ఓకే, సర్వం దేవం. ఏంటి అలా ఇలా పారిపోయింది అది? మీరేమన్నా మందేసి పడుకున్నారా? బాబాజీకి ఇన్ఫార్మ్ చేస్తే అవసరం లేదు, పడుకొని ఆయన చెప్పకూడదు. అరే మైకేల్, బండిది ఆ సాల్వ్ ఇవ్వు. బండి తీసుకుని బాబా స్వామి గారి ఇంటి దగ్గరకు వచ్చాయి. అది ఎలా వెళ్ళిపోయింది, అది ఎలా పారిపోయిందో ముందు తెలుసుకోండి. అలాగే. గోపాల్ గారి వెనక ఎందుకు వెళ్తున్నావు? నేరుగా వెళ్ళు, త్వరగా. అన్ని వైపులా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. హలో, గోపా గారు, సన్నీని గాబాని కవిత ఇంటి బయట ఉంచాం. మీరేం టెన్షన్ అవుతాం, మేము చూస్తున్నాం. ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. త్వరగా దాన్ని వెతికి పట్టుకో. అలాగే.
అరే నువ్వా ఇంత రాత్రిపూట? ఆ, మీ అనుమానం కరెక్టే బాబా గారు. ఆ అమ్మాయి ఇప్పుడే వాళ్ళ ఇంట్లో అప్పగిస్తుంది. మీరు చెప్పారంటే వెంటనే దాన్ని పట్టుకొచ్చేస్తాను. ఎప్పుడు చూసినా ఆవేశం నీకు. నువ్వేం చేయనక్కర్లేదు. ఆ తాళాన్ని ఎలా తెరవాలో నాకు బాగా తెలుసు. అర్థమైందా? అదండి హలో హలో హిమాంశు, నేను. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేవా ప్లీజ్? అక్క, నువ్వు ఇంట్లో ఉన్నావా? హలో, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసి. అరే ఏం చేస్తున్నావు నువ్వు? పోనేలేవు. రే హిమాంశు, తను ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చిందిరా. నేను తన తీసుకెళ్లి దించేసి వస్తాను. నాన్న అలా చేయొద్దు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్న వాడు ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాడు. నేను వస్తున్నాను, వచ్చి మాట్లాడతాను. ఇదిగో బయలుదేరుతున్నాను. అయ్యి పాండే, త్వరగా బండి తీ. అరే నీకు దారి ఇచ్చానుగా, వెళ్ళొచ్చుగా, చోటు ఉందిగా. ఏంటి వీళ్ళు? ఓయ్, కళ్ళు కనిపించట్లేదా? హార్న్ కొడుతూనే ఉన్నావు, కళ్ళు దుబ్బాయండి. చోటు ఇచ్చానుగా, వెళ్ళిపోండి. పోని పోని, బండి ముందుకు పోని. ఎవరికైనా కళ్ళు దుబ్బాయి అంటున్నావు? నా ఇష్టం వచ్చినట్టు హార్న్ కొట్టాను రా. ఇది ఏమైనా నీ బాబు రోడ్ అనుకున్నావా? హార్న్ కొట్టరా, బండి కొట్టు. ఇచ్చా నీకు. కోర్టుకు వచ్చినట్టు బాగుంటున్నా. ఏంటి? ఏయ్, ఇదిగో. ఏమన్నావురా? కళ్ళు దొబ్బయ్యానా? ఇప్పుడు కొట్టే దెబ్బలకి నీ కళ్ళు బయట బాగుతారా? అన్నయ్య, చూసి నాకు సాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ బాబాయ్. ఎందుకు కుర్రాన్ని కొడుతున్నారు? పెద్ద కారులో వచ్చినంత మాత్రాన పెద్ద తోపును అనుకుంటున్నావా? పోయి ఇక్కడ నుంచి. అవునా? ఏమైంది? అంతా ఓకేనేగా? ఓకేనా హిమాంశు?